బండి మీద నుంచి పడి కొమ్మలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్మకం చెప్పలేదన్నారు. నాతో సంతకాలు చేయించుకునేవాళ్ళు రోజు రోజుకి. అయ్యా నీ చిత్తం తండ్రి అని ఇసాకయ్య గారు ప్రార్థన చేసి నువ్వు రాసేదాన్ని, నేను రాసేదాన్ని, మా చెల్లెళ్ళతో రాపించేదాన్ని. 7 సిలువలు వేసి రాసేవాళ్ళు మా చెల్లెళ్ళు. డాక్టర్లు ఏమో నమ్మకం చెప్పలేదనేవాళ్ళు. డాక్టర్ 3 రోజులు అయితే చూడలేదు నా కుమారుడిని, నమ్మకం లేదని. యేసయ్యా నీ చిత్తం తండ్రి, నీ సన్నిధికి వచ్చి ప్రార్థనా శక్తికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా కుమారుడిని బతికించని ప్రార్థన చేసుకుని ఏ శక్తిమే రాసేదాన్ని. ఇంకా నా కుమారుడు చచ్చిపోయిన కుమారుడిని బతికించాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు, ఇసాకయ్య గారికి స్తోత్రాలు. నా కుమారుడి గురించి ప్రార్థన చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు 2-3 డాక్టర్లు 4 డాక్టర్లు వచ్చిన నమ్మకం చెప్పలేదని చెప్పారు. తీసుకెళ్ళిపోమ్మా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మనేవాళ్ళు. అయినా సరే నేను ఇదిగో రేపు తీసుకెళ్తా, అదిగో రేపు తీసుకెళ్తానని ఏసు రక్తమే రాసుకుంటా ఉండేదాన్ని. ఆ ఏసు రక్తం వల్ల ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల నా కుమారుడు బతికాడు. చచ్చిపోయిన కుమారుడిని బతికించాడు దేవుడు.